కాకినాడ తిమ్మాపురం గ్రామ పంచాయతీ శివారుగా ఉన్న అవంతి నగర్పేట కాలువ కట్టున అపార్ట్మెంట్ వాసులు సొంత నిధులతో ఏర్పాటు చేసుకున్న ఐరన్ బ్రిడ్జ్ రోజు రోజుకు శిథిలావస్థకు చేరుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో అటు నుంచి రమణయ్యపేట ఐశ్వర్యాంబిక గుడికి వెళ్లే వాహనదారులకు ఈ బ్రిడ్జ్ ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ వైపుగా కాలనీలోని ఉద్యోగస్తులు, రిటైర్డ్ పోలీసు ఉద్యోగులు, అక్కడ పూరి గుడిసెల్లో ఉన్న ప్రజలకు ఇదే దగ్గరి దారి మార్గం. ఈ బ్రిడ్జ్ నిర్మాణ విషయంలో పాలకులు ఎంతమంది మారినా గత 15 సంవత్సరాలుగా నేటికి ప్రభుత్వం నుంచి బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతులు రాకపోవటం, అప్పటి అవంతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నేటికి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. దానికి తోడు ఇటీవల సొంత ఖర్చులతో అపార్ట్మెంట్ వాసులు వేసుకున్న ఈ బ్రిడ్జికి కన్నం పడడంతో అటుగా వెళ్తున్న వాహనదారులకు కూడా తీవ్ర ఇక్కట్లు పడవలసి వస్తుంది. అంతేకాకుండా రాత్రిపూట విద్యుత్ లైట్లు లేకపోవటం వలన ఇటుగా ప్రయాణం చేస్తే ఆదమరిస్తే అంతే సంగతి అన్నట్లుగా ఉంది. ఇప్పటికైనా అభివృద్ధి పథంలో దూసుకువెళ్తున్న తిమ్మాపురం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ బ్రిడ్జ్ నిర్మాణం కూటమి ప్రభుత్వంలోనైనా నిర్మిస్తే అవంతినగర్ వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కాలనీ వాసులు కోరుచున్నారు. ఆంధ్ర ఇన్ఛార్జ్ పి రామకృష్ణ, D6 టీవీ. విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన D6 టీవీ ఛానల్లో 2 తెలుగు రాష్ట్రాల D6 టీవీ న్యూస్, ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు, స్టాపర్లు, ఆర్సీ ఇన్ఛార్జ్లు, మండల రిపోర్టర్లు కావాలను. అనుభవజ్ఞులకు ప్రాధాన్యం, కొత్త వారికి ప్రోత్సాహం. మీరు జిల్లా స్టాపర్లు, మండలాల రిపోర్టర్లు, నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం 9440195115 మరియు 7981228502 మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు. D6 టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్.